మనోళ్ళందరూ చాలా రోజులైందమ్మని ఎంతో ప్రేమగా నన్ను మర్చిపోకుండా కామెంట్లో పెడుతూ ఉన్నారు. ప్రతి వాళ్ళకి మీ ఆశీర్వాదం బలం బాగానే ఉన్నా, కానీ ఈ 4 నెలలు ఈ చిన్న సెల్లులోనే మొత్తం ప్రపంచాన్ని అన్ని సబ్జెక్టులు అన్నీ ఎప్పుడూ లేదు అలాగా ఈ 4 నెలలు చూస్తూ వస్తున్నా. నాకు నిజంగా అలవాట్లేదు. మాది సినిమాలో మీకు వెనక ఉంటాం, మనకి సంబంధాలు ఉండవు, సినిమా సంబంధాలు తప్ప. అప్పుడు మీడియా కూడా తక్కువ కాబట్టి మనకు తెలిసేది కాదు, మాకు కూడా తెలిసేది కాదు, మా షూటింగ్ వరకే. కానీ ఇప్పుడు దీంట్లో చూసిన తర్వాత ఒకే చోట్ల వండుకొని ఇంత మారుమూలలో ఉండి ఎవ్వరూ రారు పోకుండా కూడా ప్రపంచంలో ఏమేమి జరుగుతాయో నాకు చాలా ఇష్టం తెలుసుకోవడం. అన్నీ చూసా, అన్ని సబ్జెక్టులు, పాపము పుణ్యము అరాజకము ధర్మము న్యాయము భక్తి అన్నీ చూస్తే ఒక్కటి అర్థమైంది. ఆ కామెంట్లు ఎక్కువ చదువుతా, ఎందుకంటే కామెంట్లు వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు కనపడతారు అంతే, వాళ్ళ లోపలికి వెళ్ళి మనం చూడము. కానీ వీళ్ళు కామెంట్లతో ఊహించుకొని వీళ్ళ అభిప్రాయాలను పెడతారు, అక్కడికి పెట్టరు. తర్వాత ఇంకోటి మీకు చెప్తా, ప్రతి వారం మనం వీడియోలో కనపడేటప్పుడు మంచివే చూపిస్తాం, నవ్వుతూనే ఉంటాం, మంచి డెకరేషన్లో ఉంటాం. అవి చూసా, పరమ నీచంగా చండాలంగా పెట్టేటివి చూసా. అప్పుడు నా మనసుకు అనిపించింది ఏది చెప్పాలి ఏది కరెక్ట్ కాదు అని. ఒకటి మాత్రం తెలుసుకున్నాను అన్నాను చూడండి. అందరూ పాతకాలంలో వినుంటారు, జైంట్ వీల్ అని ఒకటి చాలా పెద్దది ఉంటుంది, 30-40 అడుగులు. అది గుర్తొచ్చింది నాకు. మా మెడ్రాస్లో ఎగ్జిబిషన్లో వెళ్ళేటప్పుడు జైంట్ వీల్ ఎక్కేటప్పుడు మాకు కూడా ఇష్టం ఉండేది, నేను కూడా వెళతాను కదా. వెళ్ళి కాసేపు అయిన తర్వాత ఒకటే అరుపులు, వాంతులు ఎత్తేవాళ్ళు, భయపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, దేవుడిని ప్రార్థించే వాళ్ళందరినీ చూసా. చాలాసార్లు చూసా, 1-2 కాదు, ఎప్పుడు అదే జరిగేది. ఇప్పుడు నాకు అనిపించింది మన ప్రపంచం మొత్తం జైంట్ వీల్ ఎక్కేశారు, ఇంకా దిగడానికి ఛాన్స్ లేదు. అదిగా ఎప్పుడు ఆగుతుందో, అది ఆగిన తర్వాత కూడా గంట పడుతుంది కిందికి రావడానికి. ఈ లోపల ఎవరెవరికి ఎన్ని మార్పులు ఉన్నాయో, ఎన్ని అనారోగ్యాలు వచ్చాయో, ఎన్ని హార్ట్ అటాక్లు వస్తాయో, ఎంతమంది ధైర్యంగా నిలబడ్డారో అన్ని రకాలు ఆ జైంట్ వీళ్ళల్లో చూడొచ్చు. నాకు అనిపించింది అది. రోజు 10-20-30 చూస్తూనే ఉన్నాయి. ఈ మధ్య చూస్తుంటే ఎక్కడ క్లారిటీ లేదు, ఏం చేస్తారో తెలియదు. ప్రతిదీ పెద్దవాళ్ళు పిల్లల మీద ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు. నాలాంటిది ఏం చేస్తుంది, ఏం మాట్లాడతాం. అందుకని ఏం చెప్పినా ఎక్కించుకునే పరిస్థితిలో వాళ్ళ కామెంట్ చూసాక నాకు అర్థమైంది, మనం మర్యాద కాపాడుకోవాలంటే ఎంతవరకు చెప్పినా కూడా వాళ్ళకు అవసరమైతేనే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, అనుభవంలో నేను ఎన్నో చూసి ఎంతో రిచ్లో, నా అంత మోడర్న్ లైఫ్, నా అంత ఏమంటారు ఫ్యాన్సీ లైఫ్ ఎవ్వరూ చూసుండ్రు అనేది ఖచ్చితంగా నేను నిదర్శనాలతో సహా కూడా చెప్పగలను. అలాంటి దాన్ని ఈరోజు ఇక్కడ నేను ఇంత ప్లెసెంట్గా ఉన్నానంటే ఒక్కటే కారణం, నాకు భగవంతుడు ఏ పరిస్థితి ఇచ్చాడో దాన్ని నేను యాక్సెప్ట్ చేశా, దాన్ని నేను ఒప్పుకొని దానికి తగ్గట్టే ఉన్నా, దానికి పైన వెళ్ళను. వెళితే దొరకదని తెలుసు, దొరకనప్పుడు ఏం చేస్తున్నాం, యాంటీ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ అలవాట్లు వస్తాయి, విరోధం వస్తాయి, గొడవ వస్తాయి, చిరాకు పడతాం. ఇలాంటివన్నీ వచ్చినా కూడా మనం అనుకున్నది మాత్రం జరగకపోగా మన హెల్త్ కూడా పోతుంది, మర్యాద కూడా పోతుంది. అందువల్ల నేను అన్నా, నాకు తెలిసింది ఏంటంటే మనకు ఏమి ఇప్పుడు ఉన్నామో అందరికీ కలిపి చెప్తున్నా, దయచేసి వినండి, అర్థం చేసుకోండి నా తాపత్రయాన్ని. అందరికీ ఇప్పుడు ఒక జీవితం ఉంది, అది మీకు తెలుసు. హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఆర్థికము, సంస్కారము, భక్తి అన్నీ కలిపి చెప్తున్నా. ఏది ఉందో దాన్నే యాక్సెప్ట్ చేసి దాన్నే కొనసాగించండి. ఎదుట వాళ్ళను చూసి డ్రెస్సుల దగ్గర నుంచి వేసినా కూడా మనకు సూట్ అవ్వదు. నగలు లేవు కాబట్టి ఏం చేస్తారు, ఇంట్లో గొడవలు అవుతాయి.
నాకు మళ్ళీ తడబడుతున్న దానికి కారణం ఎక్కువ చూసేసి ఎంతో చెప్పాలని తాపత్రయంతో చెప్తున్నాం. ప్రతిదానికి మన దాంట్లోనే ఉందాం. మనకి ఏమి సంక్రమించిందో దాన్ని తృప్తిగా తీసుకోండి అని చెప్తాను నేను బాగుండటానికి. ఈ 5 నెలలు కనపడలా, మధ్యలో ఏం జరిగిందో ఎలా ఉన్నానో మీకు తెలియదు. మళ్ళీ లేచి వచ్చి ఇక్కడ కూర్చున్న దానికి కారణం మీకు చెప్తున్నా. నాలాగా మీరు ఉండండి, ఇంకా రాను రాను చాలా భయంకరంగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పా, మీకు తెలుసు. ఇంకొకరిని చూసి అంటే వాళ్ళ పరిస్థితికి అది ఓకే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి ఓకే, వాళ్ళ ఆర్థికానికి ఓకే, కానీ మనకు అది లేదు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, భార్య భర్తలు గొడవ పడాలి, బిడ్డలు అది చూసి చెడిపోతారు. ఎడ్యుకేషన్ అంటున్నారు, ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదు. ఎడ్యుకేషన్లో ముందంతా అన్నీ నేర్పేవాళ్ళు, మర్యాద, ప్రేమ, భక్తి అన్నీ నేర్పేవాళ్ళు. ఇప్పుడు లేదని నేను ఒకటి చూసా మొన్న, అది నేను మీకు అందరికీ చెప్పాలి, అది నా ధర్మం. చెప్పకపోతే మన భారతదేశంలో కాదు. పోయినసారి ఒక వీడియో వచ్చింది నాకు, దాంట్లో పరీక్షకు వెళ్ళారంట, చెన్నై నుంచి వచ్చింది మా వాళ్ళు. పరీక్షకి వెళ్తే బిడ్డలు కూడా ఆ తల్లిదండ్రులు పరీక్షకి తోడెళ్ళారంట. తండ్రి అతను మాకు బాగా తెలుసు. నేనన్నా నువ్వెందుకు తోడెళ్తావంటే, ఊరికెట్లా వెళ్తాము, పొద్దున్నే 10కి వెళ్ళి సాయంత్రం వస్తాము, వాళ్ళు నగలు ఇప్పించి ఇస్తారు మాకు, మేము పెట్టుకొని కూర్చోవాలని. పరీక్షకి వెళ్తే నగలు ఇప్పడం ఏమిటంట. ఆడపిల్లలు తమిళనాడులో కూడా ఇప్పటికీ కూడా కొంచెం పాత ఫ్యాషన్ అవలంబిస్తారు వాళ్ళు, మనంతా ఫాస్ట్ స్పీడ్ కాదు. ముక్కు పుల్ల, కమ్మలు, బొట్టు అంతా తీసి ఇచ్చేశారంట. చెయ్యిళ్ళు అన్నీ ఇచ్చి పరీక్ష రాయమన్నారంట. నాకు అర్థం కాల, పరీక్ష రాయడానికి ముక్కు పుల్ల, కమ్మలు తీయటం ఏంటి? మనం ఎవరు? మన దేశం మంది, భయపడడం వేరు, మనది మనం కాపాడుకోవడం వేరు. దానికి కూడా మనకు ఒక సిగ్గు, ఒక స్పందన వద్దా? అది కూడా లేకపోతే ఏమవుతామండి? నాకు అనిపించి నిజంగానే హెల్త్ పాడైపోయింది. అన్నిటికీ ఓర్చుకుంటున్నాం, అది మన వాళ్ళే ఎక్కువ. ఒకరు ఎవరో అన్నారు, భలే బాగుంది ఆ సామెత, నేను చూసి చెప్దాం అనుకున్నా. ఏదో అడ్జస్ట్ అయిపోవడానికి, ఏదో అంటే అడ్జస్ట్ అయిపోయి బతకడానికి మన తెలుగు వాళ్ళేనంట. అన్నిటికీ నాకు తెలుగు వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ప్రతి వాళ్ళని చూసి వాతేసుకోవడం, వాళ్ళని చూసి బతకాలనుకోవడం, ఫ్యాన్సీ కానీ మంచి కానీ ఏం మాట్లాడుతున్నారో తెలియలే. వయసుకు మించి ఎక్కువ తెలివితేటలు కూడా వయసును కుట్టించేస్తుంది, మన వయసును కూడా తగ్గించేసుకుంటున్నాం. మేము చూసాం కదా, ఇప్పుడు 5 నెలల తర్వాత మీకు కనబడ్డా. ఎలా కనపడుతున్నా? మొత్తానికి అలాగే కనపడుతున్నా. మీరందరూ అలా ఉండాలి అంటే దానికి కారణం మనకి ఏది ఉందో దాంట్లో తృప్తిగా ఉండాలని. అప్పుడే మీకు ఆరోగ్యం ఉంటుంది, ఏ గొడవలతో మనకు సంబంధం ఉండదు. ఒక తిండి చాలు, ఒక ఇది చాలు అని ఆ తృప్తి పెట్టుకున్నారంటే మనకి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉండదు, ఎక్స్ట్రా గొడవలు ఉండదు. అందరికీ పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళలాగా వీళ్ళలాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎవరు చూసినా మనకి ఏది కాదో, ఏది లోపల అవసరమో దాన్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. దాంట్లో కామెంట్స్ పెడుతున్నప్పుడు అసహ్యం వేస్తూ ఉంది. సంస్కారం లేని కామెంట్స్లు ఎందుకు పెడతారో? ఒకరు తిడితే అందరూ చెప్తున్నారు, ఒకరు పొగుడితే అందరూ పొగుడుతున్నారు. 2 అబద్ధాలే. అది మాకు తెలుసు, లోపల మాకు తెలుసు. కాబట్టి నేను అనుకున్నా, ఓహో ఇప్పుడు ఎవరికి ఏమీ తెలియటం లేదు, అందరూ ఇలా ఉన్నారు. అందుకని ఇన్ని రోజులైనా కూడా ఇదే భాష అంటే ఈ భాషే నాకు వచ్చు, ఇదే నేను చెప్పాలి, ఇదే నేను చెప్తా. ఇంకా వేరేమొస్తుంది? ఏముంటుంది? ఏదన్నా ఫంక్షన్కి వెళితే అక్కడికి వెళితే సరదాగా చూపిస్తామే తప్ప ఇదే చూపిస్తాం. ఒక గుడికి వెళ్ళేది పెట్టినా కూడా ఎవరు చూడటంలా, అంటే భక్తి కూడా లేదు అక్కడ. ఓన్లీ పిక్నిక్ వెళ్తున్నట్టు వెళ్తున్నారు. మరి దాని ప్రభావం మనం అనుభవించాలి కదా. భక్తి కంటే ఇవి ఎక్కువ చూస్తున్నారంటే అర్థమేమి? ఏదో సంవత్సరానికి ఒకసారి మొక్కడం కాదండి, ప్రతి గడియ భగవంతుడు ఉంటాడు. ఆ ధైర్యంతో నేను బతుకుతున్నా. ఈ 4 నెలల్లో నాకు కూడా కొంచెం బాడీ అప్సెట్ అయినా కూడా మళ్ళీ నాకు నేనే చాలది వీడిది. అందుకనే మనకు ఒక్క మాట చెప్తున్నా, అందరూ కూడా మీకు ఇప్పుడు ఏముందో
దాన్ని గమనించి మనకి దీన్ని కొనసాగిస్తేనే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళది వీళ్ళది చూసినా మనకు రాదు, దానివల్ల మనకు ప్రయోజనం లేదు, ఉన్నది పోగొట్టుకుంటాం అనేది మాత్రం గుర్తుపెట్టుకొని అందరూ సంతోషంగా ఉండండి, అందరూ తృప్తిగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎప్పుడు మనం ఇలాగే కలుస్తున్నాం అది మీకే తెలుస్తుంది. ఆలోచిస్తే మీరు ఏం చేస్తే బాగలేదు అది గమనించండి, ఏం చేస్తే మీరు ఆ రోజు కొంచెం పర్వాలేదు ప్రశాంతం ఉందనిపిస్తే దాన్నే కొనసాగించండి. ఇంకొకరిని చూసి మాత్రం ఎప్పుడూ వదిలేసుకోకండి. అది ఏ విధమైన లైఫ్ కూడా అది సరికాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాతలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను నమ్ముతా, నేను జన్మను నమ్ముతా, భగవంతుని నమ్ముతా, ప్రకృతి దాని వేవ్ లైన్స్లు ఏదో టెలిపతి ఇవన్నీ నమ్ముతానండి. అవన్నీ ఉన్నాయి, దానికి నేను నిదర్శనం, నేను అనుభవిస్తున్నా. ప్రాక్టికల్గా నేను నిదర్శనాలు చూస్తున్నా, నమ్మాలి మీరు. లేకపోతే ఇంత కాన్ఫిడెన్స్గా మీకు నేను చెప్పను. అదంతా పెద్ద పెద్ద విషయాలు చాలా ఎక్కువ చెప్పాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాడికి చెప్తే అర్థమవుతుంది. ప్రతి మన భావాలు మన ఇంటి లోపల తిరుగుతూ ఉంటాయి. తథాస్తు దేవతలను ఎప్పుడు అంటారు, అది నిజమండి. అది నేను పైన పాటిస్తే కింద నా గేటు వరకు వెళుతుందనేది కూడా నాకు తెలుసు. ఆ నిదర్శనాలు చూపిస్తాం. మనం ఉన్న ప్లేస్లోంచి కొంచెం దూరం వరకు మన వైబ్రేషన్ వెళుతుంది. మన ప్రార్థనను బట్టి, మన సంకల్ప బలాన్ని బట్టి, మనం ఎంత సంకల్ప బలం ఉంటుందో అంత దూరం మన ప్రభావాన్ని పంపించవచ్చు. దాన్ని వాళ్ళు తపస్సు అన్నారు. ఎన్నో వేల కిలోమీటర్ల అవతల కొండల్లో తపస్సు చేస్తే ఆ ప్రభావం మనకు కూడా వాళ్ళని సూర్యుకి సెల్లులో చూసి నమస్కారం పెట్టి అలా ముద్దు పెట్టిన ఆ రోజంతా నాకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందంటే నమ్ముతారా మీరు? అదే చెడు చూసినప్పుడు 1 గంట 2 గంటలు మెంటల్ అయిపోతా, దిగులుగా ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఇదేంటి ఇలా పెట్టారంటే ఇంత సేవ్ అయింది, ఇన్ని లక్షల మంది చూస్తున్నారంటే అన్ని లక్షల మంది ఆ చెడును ఆశిస్తున్నారనే కదా అర్థం. తెలిసిపోతా ఉంది ఎందుకు అంతమంది చూస్తున్నారు. మరి ఏమవుతుంది, ఈ ప్రభావం జనానికి పోయి అక్కడక్కడ యాక్సిడెంట్లు, రోగాలు, హాస్పిటల్, విడిపోవడాలు, డైవర్స్. ఎందుకు డైవర్స్? 50 ఏళ్ళు 100 ఏళ్ళు పండగలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనవాళ్ళు ముని మనవరాళ్ళు ఉన్నారు. కానీ మనకు కొడుకులు బిడ్డలు కూడా ఉండేటట్టు కనపడలేదు. చాలా జాగ్రత్తగా ఇది గమనించండి. మనకు చెప్పుకోవడానికి 5 తరాలు ఉన్నాయి నాకు, కానీ ఇంకా మీదట 1 తరం కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులే సరిగ్గా లేరు, వాళ్ళకి చెప్పడానికి ఏమీ తెలియలే. వాళ్ళు కూడా ఇలాంటివే చూసినప్పుడు ఇంకా బిడ్డలకి ఏం నేర్పుతారు? వాళ్ళు బిడ్డల గురించి ఎవరికి బాధ లేదు. అప్పట్లో బిడ్డల గురించి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, త్యాగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు సగం తగ్గిపోయారండి. వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ సంతోషాలు, వాళ్ళ టైంపాసులు, వాళ్ళ సరదాలు చిన్నపిల్లల్లాగా ఈక్వల్ అనుకుంటున్నారు. మన భారతదేశం అంత ఈక్వల్ పరిణామం కరెక్ట్ కాదు. అది నా బాధ్యతగా చెప్తున్నాం. చాలా అర్థం చేసుకోండి. ఎంత తపన, ఎంత ఇష్టం ఉంటే మీకు చెప్తాం. మీరు సినిమా వాళ్ళు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అయినా కూడా పాటించాను, అది కావాలని కోరుకున్నాను. కాబట్టి నాకు ఈరోజు మంచి జీవితం దొరికింది. అది మీ కళ్ళతోనే చూస్తున్నాను. ఇంతకంటే నేనేం చెప్పాలి? అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఎప్పుడు ఒకేలాగా భక్తి మార్గాన్ని వదులుకోకండి. సనాతన ధర్మం అనేది మన హక్కు, మన సాంప్రదాయం. దాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. దాని పక్క వెళ్ళారంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా భగవంతుడే మనకి ఇష్టం లేకుండా దూరం చేసేస్తారు. ఇది గమనిస్తే మీకు కాదు. మీరు ఏది పట్టుకుంటే అదే మీ చేతికి అంటుకుంటుంది. ఇదే నా మాట. చాలా రోజుల తర్వాత కలిసి ఇవి ఎందుకో చెప్పాలనిపించి చెప్పా. మన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా. పేరున అందరికీ సంతోషంగా ఈరోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఉంటా.